కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 1-2 వచనాలు చదువుదాం పిల్లరా. కొలస్సీలకు రాసిన కొలస్సీలకు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కనికరంగల మా ప్రియ తండ్రి, దయగల గొప్ప ప్రభువా, మరొకసారి మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి మార్చి 5 నుంచి ఏప్రిల్ 17 వరకు మీ సన్నిధిలో అనుదినము ప్రార్థనలో మేము రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధికి ఎప్పుడొచ్చినా నా ఎద్దకు వచ్చువాని నేను ఏమాత్రము త్రోసివేయను అని మీ లేఖనం ఉన్నది కనుక ఆ 40 దినాల్లో మాకు ఎంత మటుకు చేతనవుతుందో, ఎంత మటుకు వీలవుతుందో అంత మటుకు రావడానికి కృప చూపండి. అయితే ప్రతిదినము ఎవరో ఒకరైనా ఇక్కడ నిలిచి ప్రార్థన జరగడానికి మీ కృపా ఏర్పాటు చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చదవబడిన ఈ వాక్యాలను బట్టి, ఇంకా అవసరమైన వాక్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అవసరమైన వాక్యాలు మీరు అందించి మీ నామానికి మహిమ కలిగించుకోమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఏమని చెప్తున్నది మొదటి వాక్యము? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని చెప్పబడుతుంది. మనం లేపబడినామా? అది ప్రియులారా, యేసుక్రీస్తుతో కూడా మనం లేపబడినామా? డౌట్ ఉంటే డౌట్గానే ఉండండి మనసులో. జవాబు ఏమో నాకు చెప్పొద్దు, మీ మనసు చెప్పండి. నేను లేపబడినాను అనుకుంటున్నావో, లేదు ఇంకా నేను లేపబడలేదు అనుకుంటున్నావో, ఇది నాకేమీ అర్థం కాలేదు అనుకుంటున్నావో, అట్లే ఉండండి, పర్లేదు. జవాబు దేవుడు చెప్తాడు. ఇప్పుడు చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఇక్కడ ఏమని చెప్తున్నది వాక్యము? మనము ఈడ ఏమంటున్నదంటే ఆ మాట అని చెప్తున్నాడు. ఏ మాట? 3వ వచనంలో 3వ అధ్యాయంలో కొలస్సీలో మీరు క్రీస్తుతో కూడా, ఈడ అట్లే ఉంది, లేపబడిన వారైతే. మీరంతకు మీరు లేలేరు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నారు. ఇప్పుడు ఆ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్యం ఏం చెప్తున్నది? మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు. కనుక మనల్ని లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ, ముగ్గురికి భాగం ఉంది పిల్లలు. కనుక నువ్వు ఏదనుకున్నా పర్వాలేదు, యేసు క్రీస్తుతో కూడా నిన్ను దేవుడు లేపినాడు. లేపి ఎక్కడ కూర్చోబెట్టినాడంట? పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు మనం ఎవరితో కూడా కూర్చున్నాము? ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా కూర్చున్నాము. తండ్రి అయిన దేవునితో కూడా కూర్చున్నాము. తండ్రి కుమారుడు పక్కలో మనం కూడా ఉన్నాం. ఇది నమ్మాలి. ఇది మన ఆలోచనలకు అందదు, ఇది మనకు అర్థం కాదు. కాబట్టి నీవు నేను ఏం నమ్మాలి అంటే, యేసు ప్రభు మనల్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది నమ్మండి అంతే. అది నీ మంచితనాన్ని బట్టి కాదు, నీ యోగ్యతను బట్టి కాదు, నా మంచితనము, నా భక్తి, నా శక్తిని బట్టి కాదు. అది కేవలం ఉచితము. ఆ తర్వాత చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రికలు 2వ అధ్యాయం 7 చదివినాం, 8 చదవండి.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు పైన ఉన్నారంటే మీ వల్ల కలిగింది కాదు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. ఈ మాట ఇంకా బాగా వినాలి. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ గర్వపడాల్సిన అవసరమే లేదు. అతిశయం అంటే గర్వం. మనకు ఒక్కోసారి వస్తుంది గర్వం. ఎందుకు వస్తుందంటే దేని బట్టి వస్తుంది, మన భక్తిని బట్టి వస్తుంది, మనం చాలా బాగున్నామని అనే దాన్ని బట్టి వస్తుంది. లేక ఎన్నో రకాలుగా సాతాను బాగా కాచుకొని ఉంటాడు. చీమలకు బెల్లం ఎక్కడ ఉంటాయని చీమలు ఎట్లా ఎతుకుతాయో, కుక్క మాంసం ఏడుంటుందని ఎట్లా ఎతుకుతుందో, పెళ్ళి పాలు పెరిగి ఆడుండి ఎట్లా ఎతుకుతుందో, వీళ్ళు ఏముంది నేను దూరడానికని సాతాను ఎతుకుతూ ఉంటాడు. టీవీ చూడాలన్నటువంటి ఆశ నీలో ఉంటే ఇంక అయిపోయింది, బాగా దూరేస్తాడు. వెంటనే టీవీ ఆన్ చేయించాడు, అంతే, దానికి తిరిగేం లేదు. ఇంకేదో నువ్వు చేయాలని అనుకుంటే ఆ పని వాడు చేపిస్తాడు, దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, టీవీ చూస్తున్నావు ఆన్ చేస్తున్నావు అంటే దేవుడు కాదు, సాతాను నిన్ను నీ లోపలికి దూరి నీ టీవీ ఆన్ చేయడంలో తప్పు లేదు, కానీ దాంట్లో ఏమి చూడడానికి ఆన్ చేస్తున్నావు అనే దాంట్లోనే తప్పు ఉంది. కనుక అన్నం తినడంలో తప్పు లేదు, బట్టలు కట్టుకోవడంలో తప్పు లేదు, అన్నిట్లో తప్పు లేదు. ఏ ఉద్దేశంతో ఈ బట్టలు కట్టుకుంటున్నాం? కొంతమంది ఇంట్లో ఆహారాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటారు. మా ఇంట్లో వారానికి ఇన్ని కేజీల నూనె కావాలంటారు. అది అతిశయం అంటారా లేకపోతే మంచితనం అంటారు చెప్పండి? అట్లాంటివి మనం చెప్తున్నామో చెప్పకూడదు. టీచర్లు బాగా చెప్పుకునే వాళ్ళు నేను అనేటప్పుడు మాకు ఇంత పడుతుంది చక్కెర, ఇన్ని కేజీలు పడుతుంది, అది గొప్పతనమా? ఆ ఇన్ని కేజీల చక్కెర చిన్నోళ్ళంతా ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చి అల్లాడిపోతున్నారు. కనుక మీ గొప్పల కొరకు తిండి తింటే వ్యాధులు వస్తాయి. బ్రతకాలి కాబట్టి దేవుని కొరకు బ్రతకడానికి తిండి తినండి, ఏ వ్యాధులు రావు, ఏ ఇబ్బందులు రావు, వచ్చినా తొలగిపోతాయి. వస్తాయి కొన్ని తెలియకో తెలుసో ఏమో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మీ క్రియల వల్ల అయినది కాదు కనుక అతిశయపడ వీలు లేదు. అది కనుక మనం ఇప్పుడు అందరము ఎక్కడున్నామో పరలోకంలోనూ. అది ఎట్లా అంటే అది మనకు తెలియదు, దేవుని వాక్యం చెప్తుంది, నమ్మడమే అంతే. మనకు కొన్ని తెలియని కూడా నమ్మాలి, గుడ్డిగా నమ్మాలని ఒక భక్తుడు చెప్పినాడు. యోనాను ఒక చేప మింగింది, బైబిల్లో చేపనే యోనాను మింగినాడన్నా నేను నమ్ముతానన్నాడు. అట్లా దైవవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ఏదైనా గుడ్డి నమ్మకం కాదు, ఆడ రాయబడిన దాన్ని నమ్మడం అంతే. ఏమని రాస్తున్నారు? మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు, ఆడ కుడిపార్శ్వన, మళ్ళీ ఎక్కడంటారు కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకోవడం అంటే అది గొప్ప విషయం. తండ్రి కుడిపార్శ్వమున ఎవరున్నారు? కుమారుడు అన్నాడు. ఇప్పుడు కుమారుడు కుడిపార్శ్వమున మనల్ని కూర్చోబెట్టుకున్నాడంటే మనల్ని ఎంతో ఘనపరుస్తున్నాడు. ఇది నీకు అర్థం కాకపోయినా ఇది నమ్మండి. ఎట్లా ఎంత సులభంగా ఇది కార్యం జరిగిందంటే మీ క్రియల వల్ల కాదు, నువ్వు నమ్మడం ద్వారా, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ దొరికింది. అది స్తుతించడం అంటే, ప్రభువా నిన్ను నమ్ముకోవడం ద్వారా నాకు ఆ రక్షణ భాగ్యం దొరికింది, స్తోత్రం చెల్లిస్తున్నావు. నేను నీ కుడిపార్శ్వమున ఉండే భాగ్యము దొరికింది, నేను స్తుతిస్తూ ఉన్నాను. అట్లా ప్రియులారా, ఏదైతే నీకు జ్ఞాపకం వస్తుందో అలాగే స్తుతించండి. ఆ భాగ్యము కలుగజేయడానికి యేసు ప్రభువుని శ్రమ, ఇదంతా శిలువ శ్రమలు. ఆ శ్రమల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన పైన శిలువలు అప్పగించకపోతే నీకు ఆ భాగ్యము లేదు. అదంతే. కొంతమంది కష్టపడి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆస్తిపాస్తులు సంపాదిస్తే అది పిల్లలకు ఊరికనే వస్తున్నది. వాడేం కష్టపడలే, వాళ్ళ ఇంట్లో పుట్టినందుకు అంతే. రెడ్డి గారింట్లో పుట్టినందుకు రెడ్డి గారి ఆస్తి అంతా పిల్లలకు వస్తుంది అంతే. బాబునోళ్ళలో పుట్టినందుకు వాళ్ళే కొన్ని ఉన్నాయి ఆస్తిపాస్తులు, అర్చకత్వం అది ఇది అంతా వాళ్ళకే వస్తుంది. అట్లా యేసు ప్రభువుకు మనం పుట్టినందుకు ఆ గొప్ప భాగ్యం మనకు దొరుకుతున్నది పిల్లరా. ఇంకా గమనించండి, కుడి పార్శ్వము అంటే చాలా శ్రేష్టమైన స్థలము అని మనం గమనించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1:4 లేదు కదా, ఉందా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని యొక్క మూర్తి అంటే దేవుని స్వరూపము, దేవుని తత్వము. వాని తత్వము, వాడి తత్వం చెడిపోయినాడు అంటుంటారే. తత్వం అంటే వాని ఆలోచనలు, వాని మంచి గుణము చెడిపోయిందని.
కనుక యేసు ప్రభులో దేవుని ఆలోచనలు ఉన్నాయి, దేవుని తత్వం ఉంది, దేవుని స్వరూపం ఉంది, దేవుని తేజస్సు ఉంది, దేవుని మహిమ ఉంది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు సమస్తం మాట చేత నిర్వహిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆది కాండములో వెలుగు కలుగునుగాక అంటే కలిగిందంతే. భూమి చుట్టూ నీళ్లు ఒక చోట ఆరిపోవునుగాక అంటే ఆరిపోయింది. ఆ విధంగా ఆయన మాట సెలవిస్తే ఏమి జరుగుతున్నది? ఇవన్నీ జరుగుతున్నాయి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. అది ముఖ్యమైనది. ఇవన్నీ నిర్వహించవచ్చు, కానీ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున. ఇవి కొన్ని మనకు అర్థం కాకపోయినా నమ్మండి. తండ్రిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఇద్దరు దేవతలు కనపడతారండి. ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడే. ముస్లింలకు అదే సమస్య. ఆ దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఆ సింహాసనం ఖాళీ అయిపోయింటుంది కదా, ఆడెవరు ఉంటారు అని వాళ్ళ ఉద్దేశం. దేవుడు దిగి వచ్చినాడు అంటున్నారు మీరు. దేవుడు దిగి వచ్చాడు, సింహాసనంలో ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడు దిగి వస్తాడు, ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు అనేది మన విశ్వాసం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామముందు ప్రార్థన చేయుదురో వారి మధ్యలో ఉన్నాడంతే. కనుక ఆయన ఉంటాడు. ఆయనకు అది సాధ్యమవుతుంది పిల్లల. కనుక ఆయన పైన ఉంటాడు, కింద ఉంటాడు. పైన ఉన్నప్పుడు తండ్రి, కింద ఉన్నప్పుడు కుమారుడు, అంతే. అంతకుమించి ఏం లేదన్నమాట. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా రాణికి నాన్నను, బడిలో పోయినప్పుడు రాణికి టీచర్ను. నేను ప్రజెంట్ వేస్తాం కదా, వేసేటప్పుడు ఆ అమ్మాయి ప్రజెంట్ నాయన అన్నది. 1 2 3 అన్నప్పుడు 1 ప్రజెంట్ సార్, 2 ప్రజెంట్ అని చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి నంబర్ వచ్చినప్పుడు 14 ప్రజెంట్ నాన్న అంటుందా? అనకూడదు. 14 ప్రజెంట్ సార్ అంటారు. అట్లా ఇది ఒక మనిషికి అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా ఎలాగ మనం విలువిస్తున్నామో, పరలోకంలో ఉన్న వ్యక్తి తండ్రిగాను, భూలోకంలోకి వచ్చిన వ్యక్తిని కుమారుడిగాను మనం గౌరవించాలి. ఇద్దరు ఆ విషయాలు మనకు అర్థం కావు, అవి రహస్యమని కూడా చెప్పి ఉన్నాడు. కనుక అలాగూ మనం నమ్మాలి ప్రియులారా. కనుక గమనించండి, అట్లాంటి వాడు అన్నిటికంటే కూడా మా పాప ఆ మాట అది పాప పరిహారం. పాపముల విషయంలో మనం పాపులం. ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? ఎవరు లేరు. పుట్టుక నుంచి పాపులమని రాయబడింది. అంటే పిల్లప్పుడు వారికి పాపము స్వభావము తెలియదు. పిల్లవాడు పెరుగుతూ ఉండగా వారికి స్వభావం అర్థమవుతుంది. ఒక సంవత్సరం 2 ఏళ్ల పిల్లలకే తెలుస్తుంది. ఇద్దరిని కూర్చోబెట్టి ఒక వస్తువు ఇస్తే ఇద్దరు కొట్టుకుంటారు. పంచుకునేది 2 వస్తువులు పెట్టామనుకో, 2 ఒకటే కావాలని కోరుకుంటాడు. అది ఎవరు నేర్పినారు? చెరొకటి తీసుకోవచ్చు కదా. మంచివాడైతే, పుట్టుకతో మంచివాడైతే చెరొకటి శుభ్రంగా తీసుకోవచ్చు కదా. కొంతమంది తీసుకుంటారు, అయినంత మాత్రమే ఇంకొక దాంట్లో పోటీ పడతారు. ఘర్షణ స్వభావము, విభేదించే స్వభావము, దేవుని మనుషులకు వ్యతిరేకంగా జీవించే స్వభావము పుట్టుకతోనే వస్తుంది. అయితే ఇప్పుడు ఏం కావాలి? మనం పెరుగుతూ దేవుని దయయందును మనుషుల దయయందును ఎదగాలి. దేవుని దయ అందరికీ ఉచితమే. ఇప్పుడు ఎట్లనో ఇది రక్షణ ఎట్లా ఉచితం వచ్చిందో, పాపం క్షమాపణ ఎట్లా ఉచితం వచ్చిందో, పరలోకములో దేవుని కుడిపార్శ్వన కూర్చుండే భాగ్యం ఎట్లా ఉచితం వచ్చిందో, దేవుని దయ ఈ భూలోకంలో అందరి మీద ఉచితంగానే ఉంటుంది. అయితే మనుషుల దయ మనము ప్రవర్తించేదాన్ని బట్టి నడక, అదే నేర్చుకోమని చెప్పేది. దేవుని దయ నువ్వు పొందినావు, మనుషుల దయ పొందాలంటే ఆ దేవుని విధంగా జీవించడానికి నువ్వు నేర్చుకుంటే మనుషుల దయ ఇది నేర్చుకోవాలి. ఒక రోజులో వచ్చేది కాదు, నమ్ముకున్న తర్వాత కూడా వచ్చేది. పిల్లప్పటి నుంచి ఇంకా బాగా నేర్పిస్తే కొన్ని విషయాలు మేలు పిల్లలకి. కాబట్టి పిల్లల ఆ దేవుని దయ ఉచితము, కానీ మనుషుల దయ నేర్చుకోవాలి. పరలోకంలో కూర్చుండడం విషయం ఉచితము, కానీ ఇంకేమి చేయాలి? కొలస్సీలకు రాసిన పత్రిక మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ అది ఇప్పుడు చేయాల్సింది. నువ్వు పైకి లేపబడినావు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు యేసుతో కూడా బ్రతికించినాడు. యేసుప్రభు పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు యేసుప్రభు సంతానం. తను ఎందరు అంగీకరించరు, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి
దేవుని పిల్లలకుటకు అధికారం అని, అది అధికారం. నారాయణ రెడ్డి ఈజ్ అపాయింటెడ్ యాజ్ హెడ్ మాస్టర్ ఇన్ జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆర్ఎస్ పెండేకర్ అని ఒక ఆర్డర్ ఇచ్చినారు. అంతే చాలు. ఆడికి పోగానే అక్కడ ఉన్న టీచర్లు అందరూ లేచి నిలబడుతున్నారు. నేను కొత్తగా హెడ్ మాస్టర్గా వచ్చినానండి. ఎందుకు? ఆ అపాయింట్మెంట్ పవర్ ఎట్లాంటిది. ఎంఈఓ అయినప్పుడు మీటింగ్ ఇంతమంది ఉంటారు టీచర్లు. నేను పోతే అందరు టీచర్లంతా లేచి నిలబడతారు. నాకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా లేచి నిలబడతారు. కారణం ఏమిటి? అపాయింట్మెంట్, ఆర్డర్ అన్నమాట. ఆ అధికారం అట్లాంటిది. అట్లనే యేసు ప్రభువును నమ్ముకున్న మనకు గొప్ప అధికారం ఉన్నది. మనం వెళ్తూ ఉంటే మన చుట్టూ దేవదూతలు లేచి నిలబడతారు. జ్ఞాపకం పెట్టుకోండి. నీవు యోగ్యంగా నడుచుకుంటూ ఉంటే వారు లేచి నిలబడతారు. మన పాదములకు రాయి తగలకుండా కాపాడతారని రాయబడింది. పిల్లారా, గమనించినారు కదా? అది అధికారం, మామూలు అధికారం కాదు. నీ కంటికి కనపడకపోవచ్చు, మన కళ్ళకు కనపడకపోవచ్చు, కానీ అంత గొప్ప అధికారము మనకు ఉన్నది. కనుక ఇప్పుడు ఏం చేయాలంట? మీరు పైన ఉన్నవారే కాబట్టి పైనున్న వాటినే వెతకండి. ఏం వెతకూడదు? భూ సంబంధమైన వాటిని వెతకూడదు. పైన ఉన్నవంటే ఏంటివి? భూ సంబంధం అంటే ఏంటి? కింద రాయబడి ఉన్నాయి పిల్లరా. ఏం వెతకాలన్నాడు? పైనున్న వాటి. ఇది అది నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు లేచి పరలోకంలో కూర్చోబెట్టినాడు కాబట్టి అలాగ నమ్మి, ప్రభువా నన్ను ఇంత పనికి మాలిన వాడను, అయోగ్యుడను, ఏమాత్రము యోగ్యత లేనివాడను, నన్ను మీ ప్రక్కలో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా? పైనున్న వాటిని వెతకాలి. పోయిన వారం చెప్పినాను. ఆ మహాలక్ష్మి పోయిన వారం లేదేమో. మహాలక్ష్మి వాళ్ళ తమ్ముడు సొంతం పెద్ద తాగుబోతుంది. ఎన్నోసార్లు ఆయనకు దేవుని మాటలు చెప్పినాం. మహాలక్ష్మి వాళ్ళ కొడుకు పెళ్లిలో ఓ సాక్ష్యం వేయడానికి పిలిచినాం. తమ్ముడైతే బాగుంటుంది అంతే, ఆయన పిలవాలని మాకేం లేదు. వచ్చినాడు, ఆయన తాగి వచ్చినాడు కాబట్టి మామూలే మన దగ్గర నిలబడాలంటే భయపడుతుంది. ఆయన కూర్చోబెట్టినాం. ఒక కూర్చోబెట్టాం. నా పక్కలో కూర్చున్నట్టు కూర్చోబెట్టినాం. సంతకం పెట్టించినాం. అది అద్భుతం అనిపించింది. ఆయన అరే సార్ నన్ను తన పక్కలో కూర్చోబెట్టుకున్నాడా? పనికి మాలలోని నేను కూడా అట్లాంటి వాడిని. నా పక్కలో ఆయన కూర్చోబెట్టి ఆయన పాపాలు బయట కనపడినాయి, నా పాపాలు బయట కనపడలేదు. ప్రభు క్షమించినాడు కనుక నేను అందరికీ యోగ్యంగా కనపరుస్తున్నాను. ఆ మనిషి అప్పటి నుంచి తాగుడు మానుకున్నాడంటే అర్థం ఏంటి? ఎంత అద్భుతం అది. ఇది కూడా అంతే పిల్లారా. మీరు నమ్మండి. అయ్యో ప్రభు, నా పక్కలో, మీ పక్కలో నన్ను కూర్చోబెట్టుకున్నారా? ఈ పనికి మాలను ఇంకా మీ పక్కలో ఉండి నేను చేస్తున్నానా? నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, ఒప్పుకోనండి. అప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు పిల్లారా. పైన ఉన్న వాటి అంటే ఏమో చూడండి. 4 వచ్చినాము, అది 4 వదిలిపెడతాము. 5 చూడండి. భూమి మీద ఉన్నాయి చెప్తున్నాడు, పైన ఉన్నవి మళ్ళా చెప్తాడు. భూమి కావున భూమి మీద అన్నమాట. కావున భూమి మీద ఉన్న, ఇప్పుడు భూమి మీద ఉన్నారు. భూమి మీద వాడు పైన ఉన్న వాటిని వెతకమన్నాడు కదా. కాబట్టి భూమి మీద ఏమి వెతకకూడదో చెప్తున్నాడు. ఏమిటి? జారత్వము. జారత్వం అంటే పెళ్ళి కాని వాళ్ళు చేసేదాన్ని జారత్వం అంటారు. పెళ్ళైన వాళ్ళు చేసేదాన్ని వ్యభిచారం అంటారు. వ్యభిచారము జారత్వము రెండు ఒకటే, రెండు పాపాలే. ఒక స్త్రీతో ఒక పురుషుడు భార్యాభర్తలు కాకుండా ఎవరు శరీర సంబంధాన్ని పెట్టుకున్నా వాళ్ళు జారులని, వాళ్ళు వ్యభిచారులని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త. కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయములను జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, కోరికలు ఎక్కువ కలిగి స్త్రీల వెంబడి వెళ్ళే వాళ్ళు కొందరు పురుషులైతే, పురుషుల వెంబడి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు. లేరడానికి లేదు. దేవుని వాక్యం అలాగా సెలవిస్తుంది. నువ్వు పురుషుని వెంబడి పరిగెత్తుకుని వెళ్తున్నావా, స్త్రీ వెంబడి పరిగెత్తుకుని వెళ్తున్నావా? ఇది నువ్వు ఒప్పుకో. అయ్యా నేను ఇంత పనికి మాలిన దాన్ని పైన కూర్చోబెట్టినావే, అయినా నేను ఎంత పొరపాటు చేస్తున్నాను, దయతో నన్ను క్షమించని దేవుని సన్నిధిలో వేడుకో. ఆ క్షమాపణ దొరుకుతుంది, బలం మనకు శక్తి వస్తుంది పిల్లారా. దురాశను. ఒకవేళ అవే కాదు పాపాలు. వ్యభిచారం ఒకటే పాపం అని ఎప్పుడు అనుకోకూడదు. వ్యభిచారులు మాత్రమే మనం తప్పులు పడుతూ ఉంటాం. తప్పు కార్యాలు చేసేవాళ్ళని మన హృదయంలో కూడా వారిని చాలా తక్కువగా ఎంచుకుంటాం. దురాశ, చెడ్డ ఆశ. అంటే దురాశ అంటే దేని మీదనే కావచ్చు. పొలాల మీద ఆశ, కొనుక్కోవాలా, పొలాలు కొనుక్కొని దిక్కుదలే కొనుక్కోవడం. అట్లే బంగారు మీద ఆశ. ఎంత బంగారు ఉన్నా ఇంకా కొనాలా, ఎంత కొనాలా. చీరల మీద కూడా ఆశ. ఇన్ని చీరలు ఉన్నాయి, సరిపోదు మరి. అది దురాశ, దానికి ఏమనరు. కాబట్టి దురాశ కూడా వ్యభిచారం అంత పాపం. జ్ఞాపకం పెట్టుకోండి. విగ్రహారాధన ఇవన్నీ లేకపోయినా పటాలు పెట్టి పూజించడం కూడా అదే పాపమే.
ఒక వ్యభిచారి నరకానికి ఎట్లా వెళ్తాడో ఒక విగ్రహారాధకుడు నరకానికి వెళ్తాడు. జాగ్రత్త. విగ్రహారాధన అంటే హిందువులు చేసేది విగ్రహారాధన కనపడుతుంది. మనం కూడా విగ్రహారాధన అంటే ఏదైతే దేవుని కంటే ఎక్కువగా మనం దాన్ని కోరుతామో, దేవుని కంటే ఎక్కువగా ఏది ఆశిస్తామో అది విగ్రహం. విగ్రహారాధన అంటే నేను అందరికంటే బాగుండాలంటే నీవు అతిశయం అనే ఒక విగ్రహాన్ని పూజిస్తున్నావు. నేనే అందరికంటే గొప్పవాణ్ణి అంటే ఆ యొక్క గర్వం అనేటటువంటి విగ్రహాన్ని నీవు పూజిస్తున్నావు అని లెక్క. తర్వాత ధనాపేక్ష, అన్నిటికంటే ఇది చాలా కష్టం. ధనాపేక్షను ఏం చేయాలంట? చంపివేయండి. ఎట్లా చంపుతామంటే ప్రభువుని అడుక్కోవడం ద్వారా చస్తాడు వాడంతే. మరి వేరే ఏమో ప్రభువుని అడగడం ద్వారా ధనాపేక్ష చచ్చిపోతుందన్నమాట. ధనాపేక్ష మానవునికి పుట్టినప్పటి నుంచి వస్తుందన్నమాట. ఒక 5 ఏళ్ళు అయితేనే చిన్న పిల్లోడు పెండ పడితే ఊరుకోడు. వాళ్ళ అమ్మ చెప్పింటుంది, పెండ తీసుకొని వచ్చి దెబ్బలేస్తాడు. ఏనికి? డబ్బులు సంపాదించాలి. సంపాదించండి మంచిదే, కానీ అదే ధనాపేక్ష మనం బ్రతుకై ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ధనాపేక్ష ఏం చేయాలంట? ఇవి భూమి మీద ఉన్నవి. మీరు భూమి మీద ఉన్న వాటిని వెతకద్దండి. దేని వెతకాలన్నాడు? పైన ఉన్న వాటినే. మరి అట్లని పని చేయకూడదా? పని చేయకుంటే తిండి ఎట్లా వస్తుంది? పని చేయండి, డబ్బులు సంపాదించండి. డబ్బులు సంపాదించడానికి నానా గడ్డి తింటాము అంటారే కొంతమంది. వాడు నానా గడ్డి తింటారా? నువ్వు తినగాకు, నేను తినగా. ప్రభు సన్నిధిలో మీకు దేవుడు అప్పగించిన ఉద్యోగము, దేవుడు అప్పగించిన వ్యాపారము, దేవుడు అప్పగించిన పను నమ్మకంగా చేయండి. దాని నుంచి వచ్చే దానిలో సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. తర్వాత వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము అట్లాంటి అవిధేయుల మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి, ఇప్పుడు ఇవన్నీ నడచలేదు కానీ జాగ్రత్త, మిమ్మల్ని పట్టుకుంటాయని. పూర్వము ఇలాగూ జీవించినావు, ధనాపేక్షతో జీవించి యేసుప్రభు దగ్గరికి వచ్చినావు అనుకో, యేసుప్రభు దగ్గర కూడా ధనాపేక్ష నిన్ను పట్టుకుంటుంది. కోంటోళ్ళు వచ్చినారనుకో, ఆ యొక్క వ్యాపారమే ఇక్కడ కూడా చేసే మనస్సు కలుగుతుంది. అదే అనమాట. రెడ్డి గారు వచ్చినారనుకో, బయట మేము ఎట్లా చెబితే అట్లా వినాలనేటటువంటి అహంకారం ఉంటుంది కదా, అది ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. వస్తే తీసేసుకోకపోతే పట్టుకుంటుంది. ఏమనుకున్నాం మేము రెడ్డి గారు, మేము చెప్పినట్టు వినాలనే అహంకారం లోపల నుంచి పొడుచుకొని వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు పులివెందు లేక ఆవేశము కోపము నాలో ఉండనే ఉంది. ప్రార్థన అడుగుతున్నాం ప్రభు క్షమించండి, మన్నించండి. అందుకని అక్కడ పెట్టలా దేవుడు మమ్మల్ని. అక్కడ గిద్దెలోలను తీసుకొని పెట్టినాడు పులివెందులు. ఎందుకంటే అక్కడ ఉంటే అట్టేవాళ్ళు ఉంటారు, నేను అట్టేటోడు అయితే తన్నుకొని చేస్తాను. కాబట్టి దేవుడు ఎక్కడ ఊరిని పెట్టాలో అక్కడ పెట్టుకుంటాడు. తర్వాత చదవమ్మా. ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఏం చేయాలి? అవి తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలి? భూ సంబంధమైన వాటిని పట్టుకుంటాయి, ఊరికేముండవు. ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన చేయడం ద్వారా. ఇంకా చేత కాకపోతే ఉపవాసంగా ఉండి నిన్ను ఏం పట్టుకొని రాసి పెట్టుకోండి 40 రోజుల్లో. ప్రభు ఇది నన్ను పట్టుకుంటుంది, నెంబర్ 1. ప్రభు ఇది నన్ను పట్టుకుంటుంది 3 అని రాసుకోండి. ఎవరికి చెప్పదండి, మీ అంతకు మీరే బాగా ప్రార్థన చేసుకోండి. అది తర్వాత అవి చెప్పలేము. ఇప్పుడు నాలో అహంకారం ఉందని మీకు చెప్పలేను కదా, కనుక నేను రాసుకోవాలి, ఏమున్నాయో అన్నీ రాసి పెట్టుకొని అడుక్కోవాలి. తర్వాత ఏమన్నాడు? మీరు ఏమన్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? పైనున్నవంటే ఇవి. మీరు కోపము అంటే మామూలు, ఆగ్రహం అంటే ఇంకా రెచ్చిపోవడము, దుష్టత్వము, దూషణ, తిట్లు. అయ్యో ఏమి లేకపోయినా పర్వాలే, కోపం ఉండదు కొంతమందికి, ఆగ్రహం ఉండదు, తిట్లు మాత్రం జారి పైన కించి పడుతుంటాయి. ఎన్ని పడతాయి లెక్క లేకుండా పడతాయి. తర్వాత మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించండి. రాసి పెట్టుకోండి ఏమేమి ఉన్నాయి నీటిలో. ప్రభువా ఇవి నా నోట్లో ఉన్నాయి, ఇవి నా మనస్సులో ఉంది కోపం, నా శరీరంలో ఆవేశం ఉంది, ఇవన్నీ ఉన్నాయని మనం రాసి పెట్టుకొని బుక్ తెచ్చుకోండి. ఆ బుక్లో మాత్రమే కావాలంటే ఎవరెంతకు వాళ్ళు ఉండి ప్రార్థన చేసుకోండి. ఈ దినంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేసినా నేను ప్రార్థన చేస్తే నీకైనా పడుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే నాకైనా పడుతుంది. కాబట్టి ఎవరంతకు వాళ్ళు ఆడక్కడ కూర్చొని మీ బుక్ పెట్టుకొని ఏమిట్లో నువ్వు నుంచి బయటపడాలనో వాటి కొరకు ప్రార్థన చేసుకోండి. మనసులోనే ప్రార్థన చేసుకోండి. చేతనంటే ఒకళ్ళు చిన్నగా శబ్దంతో ప్రార్థన చేసుకోండి. తర్వాత ఇది ఎంత కష్టం పిల్లారా. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. అయితే ఒకవేళ పొరపాటున ఆడింటే చెప్పుకోండి, ప్రభువా పలానా పరిస్థితి, ఏ పరిస్థితిలో అబద్ధం ఆడకూడదు. కొన్ని సమయాల్లో మనం అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చి దేవుని చెప్పుకోవాలి.
ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న. అది ఎందుకు మీరు ఇవన్నీ చేయగలరంటే మీకు నవీన స్వభావము ఉంది అని, కొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. బట్టలు ధరించుకున్నట్లు లోపల మనకు కొత్త స్వభావం ఉంది. ఏమి స్వభావము? యేసు ప్రభు కొరకై ఎంతైనా జీవించాలని. ఎంతమందికి లేదు చెప్పండి ఆ విషయం? ప్రభు కోసం నేను ఏమైనా చేద్దామన్న ఆశ మనకు ఉంది కదా, అది నీకుంది. కాబట్టి ఇది అభ్యాసము చెయ్యి, నేర్చుకో అని దేవుడు చెప్తున్నాడు. అది ప్రియులారా, మనం ఆల్రెడీ ధరించుకున్నాం, రక్షించబడినాం కాబట్టి ఆ శక్తి ఉంది. దేవుడు ఆయన ఆత్మతో మనల్ని నింపినాడు కాబట్టి ఆ శక్తి ఉంది. దేవుడు మనల్ని ప్రేమతో కనికరంతో చూస్తున్నాడు కాబట్టి శక్తి ఉంది. అది ఎట్లా నేను జీవించాలంటే నీకు శక్తి ఉందమ్మా. బ్యాటరీలు బయట ఉంటే పని చేయవు, దీంట్లో వేస్తే పని చేస్తాయి. బయట ఊరికే పెడితే అవి శక్తి ఉంది దాంట్లో, లేదని కాదు. వీటికి వేస్తే దీంట్లో నుంచి నీకు పవర్ వస్తుంది. అట్లనే ఇవన్నీ నీకు నాకు ఇచ్చి ఉన్నాడు, వాటన్నిటినీ ప్రార్థనలో పెట్టండి, ఉపవాసం చేయండి, అవన్నీ తొలగిపోతాయి. అది ఏదైతే నీకు ఇబ్బంది కలుగజేస్తుందో పెట్టు ప్రార్థనలో. ప్రభువా, నాకు ఇంకా అతిశయం మానడం లేదు, నా నోరు ఇంకా దుర్భాషలు ఆడుతున్నది, నా మీద ఇంకా కోపం నాలో ఉన్నది, ఇంకా అసూయ నాలో ఉన్నది, ఇంకా నాలో ద్వేషం అని అన్నీ రాసి పెట్టుకోండి. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు 7 నుంచి 8 వరకు అయిపోతుంది ప్రార్థన. 7 నుంచి 7:30 వరకు పాటలు ఉంటాయి. ఇంత బుధవారం ఉన్నట్లే 7:30 నుంచి 8 వరకు వాక్యం ఉంటుంది. అయిన తర్వాత మీరంతా దూరంగా ఉండి ప్రార్థన చేసుకోండి. ఎంతసేపు ప్రార్థన చేసి మీ ఇష్టం. 9 గంటలకు స్త్రీలు వెళ్ళిపోండి, పురుషులు మీ ఇష్టం, ముందే వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కొక్కసారి 8 తర్వాత మీకు వీలు కాదనుకోండి, వెళ్ళిపోండి, ఇబ్బంది. ఎట్లయితేనే ఇంటికి ఆడిపోయినా ప్రార్థన చేసుకోండి, మొదలు పెట్టండి. ఇవి పుస్తకంలో రాసుకోవాలి చదువుకున్న వాళ్ళైతే. చదువులేని వాళ్ళైతే మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. అలాగూ ఏం చేయాలంట, మీరు ఆ విధమైన వారు కాబట్టి భయపడవద్దు అని మీరు సెలవిస్తున్నాడు పిల్లారా. ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు, సున్నతి పొందుటయని పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును. అది పిల్లాడు. కనుక నేను తక్కువ వాడిని, నేను ఒకరోజే నాకు ఏదో ఆదివారం ఒక్కరోజు నేను ప్రార్థనలో పోతున్నాను అనుకోవాల్సిన పనులే. నేను అసలు ప్రార్థనకి ఎప్పుడో ఒకసారి పోతున్నాను అనుకోవాల్సిన పని. నువ్వు ఎటువంటి వాడవైనా ఈ శక్తి, నువ్వు దేవుని నమ్ముకుంటే నీలో ఆ శక్తి ఉంది. అది దేవుడు చెప్తున్నాడు. ఆ రకరకాల తెగలు చెప్పబడినాయి. ఆ తెగల్లో మనకు కూడా రకరకాల, కొంతమంది బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థన చేయలేని వాళ్ళు ఉంటారు. ఎట్లున్నా భయపడద్దండి. మనం మారాల్సింది పాటలు ఎంత బాగా పాడుతున్నామనేది కాదు, వాక్యం ఎంత బాగా చెప్తున్నామనేది కాదు, నీ కోపం ఎంత తగ్గింది, మనలో ఉన్నటువంటి మాటలు ఎంత తగ్గినాయి, మన ప్రవర్తన పైనున్న వాటిని ఎంతవరకు ఆశిస్తున్నాం. పైనున్నవి ఇవన్నీ. ఆ దేవునికి కోపం లేదు, ఆ దేవునికి అసూయ లేదు, ఆ దేవునికి ద్వేషం లేదు. ఆయనకున్న లక్షణాలన్నీ కొరకు మనం ప్రార్థన చేసి పొందాలి పిల్లలు. అది ఆ స్వభావం ఎట్లొచ్చింది అంటే మనం ప్రభువుని నమ్ముకోవడం ద్వారా వచ్చింది. తీతుకు రాసిన జ్ఞానం ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథము 9:16. అక్కడ జ్ఞానం అని రాయబడింది. వాక్యమే మన జ్ఞానం. ప్రసంగి గ్రంథము 9:16. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరించబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. యేసు ప్రభు మాటలు, ఆయన బీదవాడిగా వచ్చినాడు ఈ లోకానికి, ఆయన దరిద్రుడిగా వచ్చినాడు ఈ లోకానికి. బలము కంటే జ్ఞానము చాలా గొప్పదే, కానీ బీదవాని జ్ఞానం ఏమవుతుందంట? తృణీకరించబడుతుంది. మనకు తెలుసు ఆయన బీదవాడు కాదని. ఆయన ఎవరు? ధనవంతుడు. మహాధనవంతుడైండి మన కొరకై పేదవాడైనాడు. ఆయన మహారాజాది రాజు అయింది మన కొరకై సేవకుడైనాడు. కనుక ఆయన జ్ఞానము లోకములో ఏమవుతున్నది? తృణీకరించబడుతున్నది.
నువ్వు కనపరచు. దేవా, ఎంత గొప్పవాడివి, మా కోసం ఇంత దరిద్రుడుగా, దీనుడుగా, మరి శక్తి లేనివాడిగా, రోగములో నిన్ను అనేక రకాలుగా మాట్లాడేవాడిని వచ్చినావు. ఇదంతా మాకు బలం దయచేయడానికే, బలవంతులను సిగ్గుపరచడానికై బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికై వెర్రివాని దేవుడు అది ప్రియులారా. తర్వాత ఇంకొక మాట చదవండి, అదే అధ్యాయమే 18వ వచనం చూడు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు. కేకలేస్తుంటారు ఊరికి, అబ్బా ఏమేమో రకరకాలుగా వారి ప్రసంగాలు, మిగతా వాళ్ళనమాట. వాటికంటే మెల్లగా వినపడే దేవుని వాక్యము శ్రేష్టము. కాబట్టి ప్రియులారా, లోకంలో ఏవో మేము గొప్ప జ్ఞానులమని ఏమేమో సంస్కృతం మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు, ఏమేమో మాట్లాడుతున్నారు. వాటన్నిటికంటే దేవుని వాక్యం ఎంతో శ్రేష్టం. కనుక చదవండి దేవుని వాక్యాన్ని, చదువున్న వాళ్ళు వినండి దేవుని వాక్యాన్ని, చదువు లేని వాళ్ళు ఇది మళ్ళా మననం చేయండి. జ్ఞాపకం తెచ్చుకుంటూ ఏదో ఒకటి జ్ఞాపకం తెచ్చుకోండి. అది ప్రియులారా. ఇంకొక మాట, యుద్ధాయుధముల కంటే అదే ప్రియులారా, కత్తులు ఖడ్గాల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపును. అంతే. 10 చదవండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను. అయితే కార్యసిద్ధికి అది పిల్లారా. మనం కొన్ని గొడ్డలను కొడుతూ ఉంటాము, చాలా మొద్దు పోయింటాయి కాదు. నేను ఆ టేకు చెట్లు కొట్టినారు, ఎంతసేపు 4 గంటలు టకటకట కొట్టేసినారు. వాళ్ళ దగ్గర ఉన్న గొడ్డలు అంత తెగేటి అనమాట. అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చెట్టు మన దగ్గర ఇంట్లో గొడ్డలు ఉంటాయి, 10 ఏళ్ళు కొట్టినా ఒకరని తెగదు. అంటే మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ ఆయుధాలే. ఇవన్నీ ఎట్లున్నాయంటే మొద్దుగా ఉన్నాయి. అందుకే దేవుని కొరకు వినియోగించుకోలేకపోతున్నాం. పదును పెట్టండి. ఎట్లా పదును పెడతావు? ప్రార్థన, ఉపవాసం. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, నీ జ్ఞానాన్ని, నీ మంచితనాన్ని, యోగ్యతను పెంచుకోండి. అది పిల్లలు. కనుక ఇది లాస్ట్లో ఒక మాట ఉంది, అది 10 చివరి కార్యసిద్ధికి జ్ఞానమే. ఏం జ్ఞానము? దైవ జ్ఞానం. లోక జ్ఞానం ఉంది. లోక జ్ఞానము వాళ్ళ లోకంలో కార్యాలు సిద్ధీకరింపజేసుకుంటున్నారు. ఒక వ్యక్తి కష్టపడి చదివి కలెక్టర్ అవుతున్నాడు, ఒక వ్యక్తి కష్టపడి చదివి డాక్టర్ అవుతున్నాడు, ఒక వ్యక్తి కష్టపడి ఏమో చేసి ఏమో చేస్తున్నాడు. అదే లోక జ్ఞానం. అది ఉండాల్సిందే తిండికి, బట్టకు, కుటుంబానికి. అయితే దైవ జ్ఞానము దేనికి? యోగ్యంగా జీవించడానికి, నోట ఒక తిట్టుమాట కూడా రాకుండా ఉండడానికి, ఒక వ్యక్తి మీద అసూయ లేకుండా ఉండడానికి, ఒక వ్యక్తి మీద ద్వేషం లేకుండా ఉండడానికి దైవ జ్ఞానం మూలం. అంటే దేవుని వాక్యం చదువుదాం, దేవుని వాక్యం విందాం, దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు మనం మౌనం ఉందాం ప్రియులారా.